4 లైన్ల రోడ్డు చేస్తున్నమాట వాస్తవం. ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఒక 20 ఏళ్ళ కింద ఉన్న మోడల్ ఇప్పుడు కూడా ఉంటాంటే ఎట్లా, ఇలా ఇంటికి 4 కార్లు అయినాయి, ఇలా ఇంటికి ఒక మోటార్ సైకిల్ లేని పరిస్థితి ఉండేది. అప్పటికిప్పటికి తేడా చాలా ఉంటుంది కాబట్టి మా రివ్యూ మీటింగ్లలో క్లియర్ కట్గా చెప్తాడు. ఆ రోజు ఆలోచన చేయండి, మీరు ఇంకా ముందుకు 10 ఏళ్ళు ఆలోచన చేయండి. ఆయన సింగల్ రోడ్లు ఉన్నాయని ఇప్పుడు 4 లైన్ల రోడ్లు అయ్యి ఉండాలి. ఇప్పటికే చెయ్యలేకపోయారు. మనం చేద్దామన్న ఉద్దేశంతో ఇలా యామ్ రోడ్లు తీసుకొచ్చి చేస్తున్నమాట వాస్తవం. రైట్. అదేవిధంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అప్పుడు అభివృద్ధి చేస్తే హైదరాబాద్లో ఉన్న కాన్స్టిట్యున్సీలతో పాటు ఎల్బీ నగర్ ఉండాల్సి ఉండే. అభివృద్ధి ఏం జరగాలి. ఆర్ కృష్ణ ఉన్నాడు నాతో దగ్గర డేట్తో సహా ఉంది. ఆ ఎల్బీ నగర్లో 3-4 ఫ్లైఓవర్లు ఉన్నది. ఆర్ కృష్ణ ఎమ్మెల్యేగా ఉన్ననాడే శాంక్షన్ వచ్చింది, అప్పుడే టెండర్లు అయినాయి. సుధీర్ రెడ్డి చేసింది ఏమి లేదు. ఎల్బీ నగర్ మొత్తం మాయమాటలు చెప్పి పొద్దుగాల 1 గంట సేపు తిరుగుతాడు, 9 గంటలకల్లా పోతే మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున 6కి రావాల్సిందే. ఆయన 7కి పోతాడో నీకు తెలుసు, మాకు తెలుసు. ఎల్బీ నగర్లో ఉన్న చెప్పండి. ఎల్బీ నగర్లో ఉన్న నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు ఆయన 10 గంటల తర్వాత ఎక్కడ పోతాడో. ఆడ ప్రజలు అభివృద్ధి చేస్తే ఎల్బీ నగర్లో చిన్న పని కూడా ఉండకూడదు. ఓకే. అలాంటిది సిటీ సెంటర్లో ఉండి కూడా ఇయ్యాలటి కూడా మట్టి రోడ్లు ఉండే పరిస్థితి ఉంది. మొన్న దాదాపు మా గవర్నమెంట్ వచ్చినాక 10 సంవత్సరాలలో ఒక 50 కోట్లు కూడా రానిది మా గవర్నమెంట్ వచ్చినాక 250 కోట్లు ఎల్బీ నగర్ నియోజకవర్గానికి డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టడం జరిగింది. గల్లీ గల్లీలో రోడ్లు అవుతున్నాయి. మీరు మాకు ఆపోజిట్ పార్టీ కదా బీజేపీ వాళ్ళు, మీరు ఏ బీజేపీ కార్పొరేటర్ అని అడగండి చెప్తారు. అప్పుడు ఎన్ని వచ్చినాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎన్ని వచ్చినాయి. ఒక్క ఎల్బీ నగరే కాదు, ఈ రాష్ట్రం మొత్తంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక విపరీతమైన డబ్బులు వచ్చినాయి, అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు తుర్కేంజల్ మున్సిపాలిటీలో 200 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. పెద్దంబర్పేట మున్సిపాలిటీలో 100 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం పనులు జరుగుతున్నాయి. ఇంకా మరి గతంలో ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? సుధీర్ రెడ్డి నేను చేసినంటే ఎవడు నమ్ముతాడు? పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతారు. వాళ్ళకు అందుకే టీఆర్ఎస్కు మంచిగా సూట్ అయింది కాబట్టి అంతా ఒకదికి పోయేదిగా అబద్ధాల మాస్టర్లు అంతా. ఒకవేళ సుధీర్ రెడ్డి డెవలప్మెంట్ చేయకపోతే మళ్ళీ ఎల్బీ నగర్ ప్రజలు ఆదరించారు కదా. మీకు తెలుసు కదా సుధీర్ రెడ్డి ఏం చేస్తాడో, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండో కూడా తెలుసు. అందుకనే ఏదో అదృష్టం కొద్ది గెలిచిండు. కానీ ఇప్పుడు 3rd ప్లేస్లో మొన్న కూడా 3rd ప్లేస్లో పోతుండే. కొన్ని ఈక్వేషన్స్ వల్ల ఆయన ఏదో బయటపడి ఇదనుకుంటున్నాడు తప్ప సుధీర్ రెడ్డి గురించి మనం మాట్లాడడం వేస్ట్. 50,000 1,00,000 కోట్లు అనేది మనం ఫస్ట్ ఫేజ్ కింద 21 కిలోమీటర్ తీసుకున్నారు. 21 కిలోమీటర్కు 6 నుంచి 7,000 కోట్లు అవుతున్నాయి. ఓకే. మొత్తం 55 కిలోమీటర్లు ఉంటాయి. 55 కిలోమీటర్లకు 21 కిలోమీటర్కు 6-7 కోట్లు అయితే ఇంకా 2 ఫేజులు తీసుకున్నా 20,000 కోట్లు అవుతాయి. దాంట్లో ఎక్కడ అభివృద్ధి జరగలేదు, లేకపోతే ఎక్కడ దోసుక తిన్నారో ఒకసారి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. వాళ్ళ విఘ్నతకే వాళ్ళకి ఎంత తెలివి ఉందో, ఎన్ని అబద్ధాలు ఆడుతారో చెప్తున్నాం. రెండో విషయము, మూసి మధ్యన ఉండి బౌండరీలు ఫిక్స్ ఉన్నమాట అందరికి తెలిసిన విషయమే కదా, మీకు కూడా తెలుసు కదా. మూసి మధ్యలో ఉన్నోళ్ళు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తే సంతోషంగా పోతున్నారు. వాళ్ళకి ఎవరికి కడుపు మంట లేదు, వీళ్ళకే కడుపు మంట. ఇది చేస్తే హైదరాబాద్లో మాకు ఎక్కడ పుట్టగతులు ఉండవు అనే ఉద్దేశంతో లొల్లి పెడుతున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా మూసి వద్దని చెప్తలేరు. మూసి కావాలంట, మూసీల మధ్యన ఉన్నోని ఎవరిని తీసేయొద్దంట. మరి అదెక్కడ న్యాయము? లేకపోతే మూసీలు ఉన్నోనికి తీసుకుపోయి మూసీ అవతలు ఉన్న ఇల్లు గులగొడుతురా ఎవరన్నా? ఉంటే బఫర్ జోన్ వరకు మార్కింగ్ చేసి ఉండవచ్చు. అది కూడా మూసి ఎంతైతే పారుతుందో ఆ ఏరియా వరకే ఫస్ట్ ఫేజ్లో తీసేస్తున్నారు. తర్వాత అవసరం ఉంటే బఫర్ జోన్ దాకా యాజ్ పర్ నామ్స్ ఏది ఉంటే అది వాళ్ళే అసెంబ్లీలో మాట్లాడారు. నోటీస్ ఇచ్చేది లేదు, ఏం లేదు. నిర్దాక్షిణంగా రాత్రి కూలగొట్టమని కేసీఆర్ మాటలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి కదా, కేటీఆర్ మాటలు ఉన్నాయి. ఇవాళ ఆయనేమో కూలగొట్టమనేటోడు ఇవాళ వద్దనే ఏ రకంగా అంటాడు? కానీ వాస్తవానికి హైడ్రా ఎఫెక్ట్ జిహెచ్ఎంసీ వెనకాల పడదంటారా? ఇప్పుడు హైడ్రా అంటే కబ్జాలు. ఇప్పుడు మా ఎల్బీ నగర్లోనూ 3-4 చెరువులు సుధీర్ రెడ్డి కబ్జా పెట్టాడు, అమ్ముకున్నాడు ప్లాట్లు చేసి. సుధీర్ రెడ్డి మా బైర్మల్ కూడా చెరువు 2 ఎకరాలు కబ్జా పెట్టారు వాళ్ళే. ఓకే. ఆయనకే ఉంది ఇప్పుడు అది కూడా.
ఇలాంటివన్నీ హైడ్రా ఉండాలంటారా వద్దంటారా మీరు చెప్పండి. హైడ్రా చేస్తున్న పని ఏంది? వేరే వాళ్ళదైతే గుంజుకోరు కదా. చెరువులు ఉంటే చెరువులు, లేకపోతే నాళాలు ఉంటే నాళాల మీద తీసేయాలనే ఆలోచన కేసీఆర్ గారు కానీ కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చాలాసార్లు చెప్పాడు. వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు, మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. వాళ్ళకి మాకు అదే తేడా. వాళ్ళ కడుపు మంట అదే. వాళ్ళు చేయలేకపోయినాం, మేము వీళ్ళు చేస్తే మాకు పుట్టగతులు ఉండవు. ఈ హైదరాబాద్లో దాదాపు ఇలా 55-60 సీట్లు కాబోతున్నాయి హైదరాబాద్ రింగ్ రోడ్ లోపల. ఇంకా మాకు తలెత్తుకొని తిరగలేమా, మూసి చేస్తానే భయంతో వాళ్ళు పెడబొబ్బలు పెడుతున్నారు. రైట్, ఇది నాటి కార్యక్రమం. చూస్తుండే రాజు న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.